హాయ్ ఫ్రెండ్స్! ఈ భూమి మీద రోజు కొన్ని వేల నుండి లక్షల టన్నుల ప్లాస్టిక్ ని మనం వృధాగా పడేస్తున్నాం. కానీ జార్జియాలో ఉండే జూలియన్ బ్రౌన్ మాత్రం అదే ప్లాస్టిక్ ని యూజ్ చేసి ఫ్యూయల్ ని కనిపెట్టే మెషిన్ ని తయారు చేశాడు. ఆ మెషిన్ లో వేస్ట్ గా పడి ఉండేటువంటి ప్లాస్టిక్ ని వేస్తే ఆ ప్లాస్టిక్ ని అలా తయారు చేయడమే కాకుండా ఆ విషయాన్ని నలుగురికి తెలిసేలా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశాడు. కానీ ఆ తర్వాతే ఒక ఊహించని సంఘటన జరిగింది. అదేంటంటే ఈ పోస్ట్ చేసిన తర్వాత నుండి జూలియన్ బ్రౌన్ కనిపించడం లేదు. అతడు మాత్రమే కాదు, అతను తయారు చేసిన మెషిన్ కూడా కనిపించడం లేదు. చూస్తుంటే ఎవరో ఇది కావాలని చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మెషిన్ గనుక బయటికి వస్తే పెట్రోల్ ధరలు భారీ స్థాయిలో తగ్గిపోతాయి. పెట్రోల్, డీజిల్ ని పంపిణీ చేసేవారు ఇది భారీ నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి వారే ఇతడిని మరియు ఆ మెషిన్ ని మాయం చేశారా? లేక అతడు తప్పుడు పోస్ట్ చేసి కనుమరుగయ్యాడా అనే అనుమానాలు కొందరిలో మొదలవుతున్నాయి. అయితే ఇంత జరిగినప్పటికీ ఈ విషయాన్ని ఎక్కడ ఎవరు కూడా పబ్లిష్ చేయలేదు. మరి ఇలా కనుమరుగైన జూలియన్ బ్రౌన్ విషయంలో ఏం జరుగుంటుందని మీరు అనుకుంటున్నారో కిందున్న కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.